హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తుంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 22 జూలై 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి టాటా సఫారీ స్ట్రోమ్ అండి. ఈఎక్స్ వేరియంట్ అనమాట. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్ని పార్ట్స్ ఒరిజినల్ పార్ట్సే ఉన్నాయి. ఏ పార్ట్ రీప్లేస్లో అయితే జరగలేదు, బట్ చిన్న చిన్న టచ్అప్స్ అయితే జరిగినాయి. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. 1,37,000 కిలోమీటర్లు అయితే రీడింగ్ ఉంది. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 4 టైర్లు కూడా 30 to 60% అయితే ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్ ఉందండి. థర్డ్ పార్టీ వ్యాలిడ్ ఉంది. 1 మంత్ 10 days ఉంది. సో యాజ్ పర్ కస్టమర్ వాయిస్ 1 month 10 days ఉందని చెప్పారు. సో చూసుకోవచ్చు, కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ అండి వెహికల్ వచ్చేసి. అలాగే హెడ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి డ్యామేజ్ లేవు హెడ్ లైట్స్లో. బంపర్ కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. మ్యాక్సిమం చిన్న చిన్న డ్యామేజెస్ అయితే ఉన్నాయి. ఇదిగోండి, ఇలాంటి చిన్న చిన్న చొట్లు అయితే ఉన్నాయి. సో బానెట్ చూసుకోవచ్చు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే ఫ్రంట్ గ్లాస్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ చూసుకోవచ్చు, ఒరిజినల్ ఉందన్నమాట, 2014 అని. సో కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. అలాగే లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకోండి, ఇట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. టచ్అప్స్ అయితే జరిగినాయి, బట్ ఏ పార్ట్ జరిగింది ఏంటి అనేది తెలియట్లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో పడితే మనం చెప్పేసేయచ్చు. టైర్ చూసుకోవచ్చు, ఫ్రంట్ రైట్ సైడ్ టైరు 40-50% అయితే ఉంది. సస్పెన్షన్స్ చూసుకోండి, ఎట్లాంటి సస్పెన్షన్స్ రిపేర్ అయితే లేదు. చాసిస్ కూడా ఎటువంటి రిపేర్స్ అయితే లేవన్నమాట. చాసిస్ ఎటువంటి రస్టింగ్ కూడా లేదు చాసిస్ అనమాట. కంప్లీట్గా అండర్ బాడీ చూసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ గ్లాస్తోనే ఉంది, కంపెనీ నుంచి వచ్చిన ఒరిజినల్ గ్లాస్ వచ్చినట్టుగానే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. డోర్ చూసుకోవచ్చు, డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ ఎక్కడా కూడా డ్యామేజ్ అనేది లేదండి వెహికల్లో. రస్టింగ్ కూడా లేదు ఎక్కడ. సో లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ గ్లాసెస్ ఒరిజినల్గానే ఉన్నాయి, ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే డోర్ లైనింగ్ చూసుకోవచ్చు, బాడీ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. పంచింగ్ కూడా కంపెనీ పంచింగ్, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు, బ్రౌన్ కలర్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సో 4 పవర్ విండోస్ వర్క్ అవుతున్నాయి. క్వార్టర్ ప్యానల్ చూసుకోండి, క్వార్టర్ ప్యానల్ కూడా ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ గ్లాస్తోనే ఉంది, ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు. 100% నాన్ యాక్సిడెంటల్ అండి. లెఫ్ట్ సైడ్ వెనక టైర్ చూసుకోవచ్చు, 20% ఉంది. సో ఈ 2 టైర్లు అయితే చేంజ్ చేసుకోవాలండి ఇమీడియట్గా తీసుకున్న తర్వాత. అండర్ బాడీ చూసుకోవచ్చు, 4 అలై వీల్స్ అనమాట. డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఉంది. అలాగే డిక్కీ చూసుకోవచ్చు, కంప్లీట్ రేర్ వ్యూ అండి. యూపీ 83 రిజిస్టర్డ్ 0005 ఫ్యాన్సీ నెంబర్ అనమాట అక్కడ. సో విఎక్స్ వేరియంట్ అనమాట, టాప్ ఎండ్ వెహికల్. సో చూసుకోవచ్చు. అలాగే స్టీరింగ్, ఆడియో మౌంటెడ్ కంట్రోల్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. సో రేర్ సీట్ కవర్స్ కూడా, సైడ్ సీట్స్ వస్తాయి అన్నమాట దీనికి. ఇది వచ్చేసి ఇక్కడ మైనర్ రస్టింగ్ అయితే ఉందండి, ఇది ఒకటి కొంచెం చేయించుకోవాలి. వెహికల్లో అది ఒక్కచోటే రస్టింగ్ ఉంది, ఇంకెక్కడా లేదు. డోర్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు ఎక్కడా కూడా. డిక్కీ గ్లాస్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ ఫిట్టెడ్ గ్లాసే ఉందన్నమాట. సో 2 టైల్ లైట్స్ కూడా ఓకే ఉన్నాయి, ఎటువంటి ఇదైతే లేదు. కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ అండి. క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే గ్లాస్ చూసుకున్నట్లయితే గ్లాస్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే జరగలేదు. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ గ్లాస్ అనమాట. రైట్ సైడ్ డోరు ఫ్రంట్ అనమాట, వెనక. రైట్ సైడ్ వెనక డోరు కంపెనీ నుంచి వచ్చినట్లుగానే ఉంది. గ్లాసెస్ ఎటువంటి రీప్లేస్మెంట్స్ జరగలేదు. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ గ్లాస్ వచ్చినట్టుగానే ఉంది, కంపెనీ నుంచి వచ్చింది. అలాగే లైనింగ్ చూసుకోవచ్చు. డోర్స్ మాత్రం రైట్ సైడ్ 2 డోర్లు ఓపెన్ అవ్వట్లేదు, లాక్ ఏదో చేయించుకోవాల్సిన రిపేర్స్ అయితే ఉన్నాయి.
సో ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. రేర్ ఏసీ వెంట్స్ కూడా వర్కింగ్ ఉన్నాయి అన్నమాట. ఏసీ కూడా వర్కింగ్ అండి. ఆల్రెడీ 4-5 కిలోమీటర్స్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాము. సో ఏసీ బ్లోయర్ కూడా వస్తుంది, ఏసీ కూడా వర్కింగ్ అనమాట. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక మీకు ఇంజిన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. చూసుకోవచ్చు, ఇంజన్ కూడా ఎటువంటి రిపేర్స్ అయితే లేదు, ప్రస్తుతానికి ఓకే ఉంది. బట్ ఆల్రెడీ ఇంజన్ రిపేర్స్ అయితే జరిగినాయి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రిపేర్స్ ఏం లేవు. ఇంజన్ ఓపెన్ అయింది. సో ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి విత్ రిజిస్ట్రేషన్ 550 చెప్తున్నారండి, విత్ ఎన్ఓసి 450 చెప్తున్నారు. ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. బానెట్ పట్టి కానీ రేడియేటర్ పట్టి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు, సస్పెన్షన్స్ ఓకే ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.